హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మొక్కజొన్న కండెలను ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి, కోత ఎప్పుడు కొయ్యాలి, వాటి లక్షణాల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కాబట్టి వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడు లైవ్లో చూపెడతాను లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, కోత కోసే ముందు కండెలు ఏ విధంగా తయారవుతుంది అనేది లైవ్లో ఇప్పుడు చేన్లోనే ఉన్నాను, లైవ్లో చూపెడతాను మీకు వాటి లక్షణాలు. ఆ విధంగా మీరు కూడా గమనించి హార్వెస్టింగ్ చేసుకోవాలి. సో కావున ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో మీకు ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో రైతులు మొక్కజొన్న సాగు చేసినప్పుడు వివిధ రకాల మొక్కజొన్నల్లో గింజలు పక్వానికి వచ్చే దశలను గమనించి ఆ యొక్క కరెక్ట్ టైంలో రైతులు గమనించి కోత కోసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధరలు వస్తుంది, అలాగే అధిక లాభం కూడా వస్తుంది. ఆల్రెడీ రైతులకు తెలిసి ఉంటుంది, కానీ కరెక్ట్ రైట్ టైంలో రైతులు అనేది సరిగా రైట్ టైంలో మనము పక్వానికి వచ్చిన దశలో కోత అనేది కొయ్యరు. తెలిసి ఉన్నా కూడా ఏదో డిలే అవ్వడం వల్ల, వేరే ఇతర పనులు చేయడం వల్ల ఈ పంటను అలాగే డిలే చేయడం వల్ల అందులో ఉన్నటువంటి గింజలు సరిగా అభివృద్ధి చెందవు, లేదంటే అభివృద్ధి చెంది ఎక్కువ ఇది అయ్యి డ్రై అయ్యి ఆ విధంగా చాలా కారణాలు ఉంటుంది. కాబట్టి కరెక్ట్ రైట్ టైంలో మనము మొక్కజొన్న కంకు అనేది ఏ విధంగా పక్వానికి వస్తాయి, వాటి లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా లైవ్లో చూపెడతాను. కాబట్టి రైతులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. కరెక్ట్ టైంలో మనము కోత కోసి ఈ మార్కెట్లో తీసుకువెళ్ళినట్లయితే కరెక్ట్ ధర మనకు ఎక్కువ ధర వస్తుంది, అలాగే అధిక లాభం కూడా వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు లక్షణాలు చెప్తాను, వాటికి ఏ పాయింట్లు ఉంటాయి, కొన్ని 2-3 పాయింట్లు చెప్తాను. ఏ విధంగా పక్వానికి వస్తుంది, ఏ టైంలో మనకు హార్వెస్టింగ్ చేయాలి, తేమ శాతం ఎంత ఉండాలనేది. చేను దగ్గర ఉన్నాము, ఈ మొక్కజొన్నకు ఆల్రెడీ కంకులు వచ్చింది. సో ఈ విధంగా రైతులు కంకులు వచ్చిన తర్వాత, కండెలు వచ్చిన తర్వాత వాటికి కరెక్ట్ టైంపు ఏది హార్వెస్టింగ్ చేయడానికి, పంట కోత కోయడానికి కరెక్ట్ సమయం ఏది అనేది, వాటి లక్షణాలు ఏ విధంగా కోత ఈ కండెలు అనేది ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలి, ఏ టైంకి కోత కోయాలి, వాటి కోత కోసే ముందు లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కండెలు ఉన్నాయి, గమనిస్తున్నారా? చూడండి, కండెలు వచ్చింది. సో ఇందులో ఫస్ట్ పాయింట్ హార్వెస్టింగ్కి ముందు లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చెప్తాను. అందులో భాగంగా మొదటి పాయింట్ వచ్చేసరికి ఇది మనము మొక్కజొన్న కంకి లేదంటే కండెలు లేదా బుట్టలు అంటారు. సో ఈ విధంగా ఈ కండెలు లేదా బుట్టల పైన ఉన్నటువంటి పొర, ఈ పై ఉన్నటువంటి పొర ఎండిపోయి పసుపు రంగులో మారిపోతుంది. అలా పసుపు రంగులో కొంత ఇప్పుడు మారుతుంది, ఇవి పసుపు ఉంది, తర్వాత ఇవి బ్రౌన్ రెడ్ కలర్ వచ్చింది. కాబట్టి ఇంకా ఈ కండె అనేది పక్వానికి రాలే. మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ కండెల పైనటువంటి పొర అది లేదా ఈ బుట్టలు ఉన్నటువంటి పైన పొర పసుపు రంగులో మారి ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోయి పసుపు రంగులో మారినట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి కండెలు అనేది హార్వెస్టింగ్కి వచ్చిందని, కోత కోసుకోవచ్చు. అదేవిధంగా రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే, ఈ కండెలు ఉన్నాయి కదా, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కండెల పైన పొరలు అనేది ఎండిపోయి పసుపు రంగులో మారిపోతుంది, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ కండెలు పూర్తిగా ఎండిపోయిన కండెలు వచ్చేసరికి కిందికి వేలాడుతూ కనబడతాయి. ఈ మొక్క నుంచి ఈ కండెలు అనేది మొక్క నుంచి కిందికి లైట్గా మనకు కిందికి వేలాడుతూ, ఇప్పుడు చూడండి ఇది మొక్క ఉంది, ఇది కండె ఉంది, ఇది ఇంత డిఫరెంట్, ఇంకా ఎక్కువ కిందికి వేలాడుతూ కనబడుతుంది. రెండవ పాయింట్ అంటే ఎండిపోయిన కండెలు, ఎండిపోయిన బుట్టలు మొక్కల నుంచి కిందికి వేలాడుతూ కనబడతాయి. సో అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు మనకు ఇది కండెలు ఉంది కదా, ఈ కండెలు మన వేరు గోళ్ళతో ఈ బొటన వేలు గోరులతో మనం ఈ కండెని ఇట్లా నొక్కి చూసుకున్నట్లయితే, ఇట్లా నొక్కి
పట్టినట్లయితే లోపల గింజ అభివృద్ధి చెందినట్లయితే ఈ నొక్కులు అనేది ఏర్పడవు, గట్టిగా ఉంటాయి. అలా మనకు కనిపిస్తే ఆల్రెడీ గింజలు అనేది అభివృద్ధి చెందేది హార్వెస్టింగ్ అంటే గట్టిగా ఉంటాయి, ఇట్లా నొక్కులు ఏర్పడవు. ఇప్పుడు ఇట్లా ఒత్తినట్లయితే ఇట్లా నొక్కులు రావు, గట్టిగా ఉంటాయి. ఆ విధంగా మనం నొక్కి బొటన వేర్లతో లేదంటే వేర్లతో మనం నొక్కి చూసినట్లయితే నొక్కులు ఏర్పడవు, గట్టిగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నా కూడా మనము ఈ కండె అనేది హార్వెస్టింగ్కి రెడీ అయిన సమయం అని గుర్తించుకొని మనము కండెలను హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మూడవ పాయింట్ చెప్పాను. 4వ పాయింట్ ఏంటంటే మనము కండె ఉంది ఆల్రెడీ గమనిస్తున్నాము, ఈ కండె ఇంకా హార్వెస్టింగ్కి వచ్చిందా లేదా అని గుర్తించుకోవాలనుకుంటే ఇది కండెలోని మనం పొరలని తీసిన తర్వాత కింద భాగంలో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా, కండెకు ఉన్నటువంటి గింజ యొక్క కింది భాగంలో నల్లటి చారలు ఏర్పడతాయి. ఆ విధంగా చారలు ఒకదానికి తీసి చూసినట్లయితే కింద నల్లటి చారలు కింది ఉన్న గింజలు నల్లటి చారలు ఏర్పడితే అప్పుడు మనం అనుకోవాలి కండెలు అనేది హార్వెస్టింగ్కి రెడీ అయిన సమయం అన్నమాట. ఆ విధంగా మనం కనబడితే కండెలు అనేది మొక్కల నుంచి వేరు చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ 4 పాయింట్ చెప్పాను. ఈ 4 పాయింట్ ఉన్నటువంటి 4 పాయింట్ గమనించిన వెంటనే అలా మనకు అనిపిస్తే అప్పుడు మనము కరెక్ట్ దానిని హార్వెస్టింగ్ చేసుకొని నూర్పిడి చేసి ఆ కండెల నుంచి గింజలను వేరు చేసి ఆరబెట్టి మార్కెట్లో తీసుకువెళ్ళినట్లయితే మనకు కరెక్ట్ ధర వస్తుంది. దానివల్ల అధిక లాభం మనకు రైట్ టైంలో మనం మార్కెటింగ్ తీసుకువెళ్ళినట్లయితే కరెక్ట్ ధర పలుకుతుంది, మనకు లాభం వస్తుంది. సో అలాగే మనము ఈ కండెలు మొక్కలు ఇప్పుడు తేమ శాతం గురించి చెప్తాను. లక్షణాలు 4 పాయింట్ చెప్పాను. ఆ 4 పాయింట్ మీరు గమనించినట్లయితే మీ తోటలో కూడా మొక్కజొన్న చేనులో కూడా అలా లక్షణాలు ఉంటే వెంటనే హార్వెస్టింగ్ చేసేయాలి. సో ఇప్పుడు తేమ శాతం గురించి చెప్తాను. సో మనము ఇప్పుడు ఈ కంకి ఉంది, ఈ మనకు మొక్కజొన్న ఉంది. ఈ మొక్కజొన్న నుంచి కంకిని వేరు చేసినప్పుడు అప్పుడు తేమ శాతం వచ్చేసరికి 25 నుంచి 30% తేమ శాతం ఉంటుంది మొక్కజొన్నలో. అదేవిధంగా అలా మనము కంకుల్ని వేరు చేసి తర్వాత ఈ పొట్టుని తీసేసి మనము 3 నుంచి 4 రోజులు ఆరబెట్టిన తర్వాత చూసుకున్నట్లయితే తేమ శాతం మనకు 12 నుంచి 15% తేమ శాతం ఉండాలి. ఆ తర్వాత మనము ఈ కండెల నుంచి ఆరబెట్టి తర్వాత కంకులను వేరు తీసి లేదంటే నూర్పిడి చేసుకొని కండెల నుంచి గింజలను వేరు చేసి 2 నుంచి 3 రోజులు ఆరబెట్టి తేమ శాతం 9 నుంచి 10% తేమ శాతం ఉన్నట్లయితే అప్పుడు మనం మార్కెటింగ్ తీసుకువెళ్ళాలి. అంటే మనం మార్కెటింగ్ చేసి తీసుకెళ్ళేటప్పుడు మన మొక్కజొన్న యొక్క తేమ శాతం అనేది ఒక 9 నుంచి 10% ఉన్నట్లయితే మంచిది, బెటర్. మనకు మార్కెటింగ్ రేట్ అనేది వస్తుంది, కరెక్ట్ మార్కెటింగ్ ధర వస్తుంది. అలా మనము తేమ శాతం తర్వాత మనకు ఈ రైట్ టైం అనేది మీకు చెప్పాను. ఆ విధంగా మీరు కూడా రైతులు కరెక్ట్ గమనించి మీరు హార్వెస్టింగ్ చేసుకొని మీరు మార్కెటింగ్లో తీసుకుంటే కరెక్ట్ ధర వస్తుంది. ఆ విధంగా ధర వచ్చినప్పుడు మనకు అధిక లాభం అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు కూడా రైతులు గమనించి మీ తోటలో అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే హార్వెస్టింగ్ 4 పాయింట్ చెప్పాను. అలా 4 పాయింట్లో ఏ ఒక్క పాయింట్ మీ యొక్క హార్వెస్టింగ్ ముందు గమనించినట్లయితే అలా ఉన్నట్లయితే మీరు పంట అనేది కోతలు కోసుకొని వెంటనే దానికి 2 లేదా 3 నుంచి 4 రోజులు ఆరబెట్టి అప్పుడు తర్వాత మనము కండెల నుంచి గింజలను వేరు చేసినప్పుడు 9 నుంచి 10% తేమ శాతం ఉండి అలా ఉండినట్లయితే అప్పుడు మార్కెటింగ్లో తీసుకువెళ్ళాలి. మార్కెటింగ్లో తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ ధర అనేది వస్తుంది, దానివల్ల మనకు లాభం అనేది వస్తుంది. ధన్యవాదాలు.